హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో మినీ వ్లాగ్. ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇడ్లీ అయితే పొయ్యి మీద కుక్ అవుతుంది. ఈరోజు కర్రీ కింద అయితే గోంగూర అయితే ఆల్రెడీ ఉడికిచ్చేసాను. ముందల రోజు నైట్ చికెన్ చేశాను. ఇంకా అదైతే ఉంది. మా చెట్టు గోంగూరతో అయితే ఈసారి గోంగూర చికెన్ అయితే చేశాను. గోంగూర చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది అనమాట. ఇంకా తీసేసి ప్లేట్‌లో నుంచి బాక్స్‌లో అయితే పెట్టేసాను. చట్నీ కింద అయితే ఈరోజు ఏం చేయలేదు. అల్లం పచ్చడి అయితే పెట్టేసాను. లంచ్‌లోకి అయితే రైస్, గోంగూర చికెన్, పెరుగు అయితే పెట్టేసి లంచ్ కూడా ప్యాక్ చేసి పెట్టేసాను. మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఎదురొచ్చేసి బాయ్ చెప్పేసాము. రోజు 5 కల్లా వెళ్ళిపోతారనమాట మార్నింగ్ షిఫ్ట్ అయితే. ఇంకా టైం అయితే 7 అవుతుంది. బయటకొచ్చి చూస్తే ఫుల్ వర్షం అయితే పడుతుందనమాట. పాపనైతే లేపి స్నానం అయితే చేయించేసాను. బ్రేక్‌ఫాస్ట్ కింద అయితే ఇడ్లీ వద్దంటే ఇడ్లీ పిండితో అయితే దోసలాగా వేశాను. దోసలైతే చాలా బాగా అయితే వచ్చాయి. నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటే మా పిల్లలైతే గ్యాస్ కట్టు మీద అయితే ఎక్కి కూర్చొని చూస్తున్నారు. తర్వాత పిల్లలిద్దరికీ టిఫిన్ అయితే తినిపించేసి, తర్వాత పాప కోసం అయితే లంచ్ స్నాక్ అయితే ప్యాక్ చేశాను. తర్వాత స్కూల్‌కైతే రెడీ చేశాను. వర్షం పడుతుంది కదా! రెయిన్ కోట్ అయితే వేసి పంపించాను. మా మావయ్య కూడా వచ్చేసారు. పాప అయితే స్కూల్‌కెళ్ళిపోయింది. అంతే అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ టు